వెల్కమ్ బ్యాక్. పాన్ కార్డ్ లేని వాళ్ళందరికీ అద్భుతమైన శుభవార్త. ఇప్పుడు కేవలం 10 నిమిషాల్లో మీ మొబైల్ సహాయంతో మీ ఆధార్ నెంబర్తో మీరు 10 నిమిషాల్లోనే పాన్ కార్డ్ని అప్లై చేయొచ్చు. ఆ తర్వాత మీరు పాన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. అంతేకాకుండా మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ని కూడా అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు. ఇది జస్ట్ చాలా సింపుల్ ప్రాసెస్. జస్ట్ విత్ ఇన్ ద 10 మినిట్స్లో మీరు కంప్లీట్ చేసుకొని మీ పాన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీరు యాజ్ ఇట్ ఈస్గా వాడుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఎవరికైతే పాన్ కార్డ్ లేదో వాళ్ళు ఏ విధంగా ఆన్లైన్లో మీ మొబైల్ సహాయంతో పాన్ కార్డ్ని అప్లై చేసుకోవచ్చో, ఆ తర్వాత ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో పూర్తిగా క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ముందు మనం ఏం చేయాలంటే మన ఇన్కమ్ ట్యాక్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. ఆ అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ అనేవి కనపడతాయి. ఈ 2 ఆప్షన్స్లో మీరు ఏం చేయాలి అంటే, ముందు ఏ ఆప్షన్ కనపడుతుంది అంటే మీకు గెట్ న్యూ ఈ పాన్ అనేది కనపడుతుంది. ఆ కింద చెక్ స్టేటస్ ఆర్ డౌన్లోడ్ పాన్ అనేది కనపడుతుంది. మీరేం చేయాలంటే గెట్ న్యూ ఈ పాన్ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే ఈ గెట్ న్యూ ఈ పాన్ని క్లిక్ చేస్తారో మీకు నెక్స్ట్ స్క్రీన్ మీద ఏమని కనబడుతుందంటే, మీకు అక్కడ ఒక పాపప్ విండో కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. 12 అంకెలు ఉన్నటువంటి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు అప్పుడు ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీ అనేది 6 డిజిట్స్ ఓటీపీ. ఆ ఓటీపీని యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసి వెరిఫైని క్లిక్ చేయాలి. వెరిఫైని క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీకు స్క్రీన్ మీద మీ యొక్క ఫోటో, తర్వాత మీ ఆధార్ నెంబర్, మీ నేమ్, మీ అడ్రస్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. ఒక్కసారి మీరు అవన్నీ కూడా చెక్ చేసుకోండి. మీ నేమ్ కానీ, మీ ఆధార్ నెంబర్ కానీ, మిగిలినటువంటి డేటా ఏదైతే స్క్రీన్ మీద కనపడుతుందో దాన్ని ఒకసారి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత కింద యాక్సెప్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. యాక్సెప్ట్ క్లిక్ చేసిన తర్వాత అప్పటికి మీ పాన్ అప్లికేషన్ సక్సెస్ఫుల్ స్టేటస్ అనేది మీకు కనబడుతుంది. అంటే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని కనబడుతుంది. దీని అర్థం ఏంటంటే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయబడింది అని. ఆ తర్వాత దీని తర్వాత మీకు ఒక యూనిక్ ఐడి అనేది వస్తుంది. దాన్ని అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అంటాం. ఈ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ని మీరు పక్కన రాసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత మీరు లాగౌట్ అయిపోయి ఒక 10 నుంచి 15 నిమిషాల తర్వాత మళ్ళీ అదే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా 2 ఆప్షన్స్లో ఆ 2 ఆప్షన్ ఏదైతే ఉందో చెక్ స్టేటస్ ఆర్ డౌన్లోడ్ పాన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే మీ ఆధార్ నెంబర్ 12 అంకెల ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఈ 12 అంకెల ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మీకు మీ యొక్క న్యూ పాన్ కార్డ్, ఈ పాన్ కార్డ్ అంటాం, దాన్ని డిస్ప్లే అవుతుంది. కింద మీకు డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఇస్తారు. ఈ డౌన్లోడ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ ఇన్స్టాంట్ పాన్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అది పీడిఎఫ్ ఫార్మెట్లో ఉంటుంది. ఈ పీడిఎఫ్ ఫార్మెట్లో ఉన్నటువంటి ఈ పాన్ కార్డ్ని మీరు అన్ని పర్పస్ల కోసం, అంటే మీరు బ్యాంక్ లోన్ కానీ లేక ఇతర అవసరాల కోసం మీరు వాడుకోవచ్చు. అయితే మీకు స్మార్ట్ డిజిటల్ కార్డు కావాలి అంటే మీకు అదే వెబ్సైట్లో మీరు 50 రూపాయలు కనుక పే చేసిన తర్వాత మీకు అక్కడ అడ్రస్ అడుగుతుంది. అడ్రస్ని మీరు ఫిల్ చేస్తే 50 రూపాయలు మీరు యూపీఐ పేమెంట్ ద్వారా పే చేసిన తర్వాత మీ అడ్రస్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ బటన్ అనేది ఇస్తుంది. సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఆ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మీ ఆధార్ కార్డ్, మీ న్యూ పాన్ కార్డ్ ఏదైతే డిజిటల్ ఫార్మేట్లో ఉండేటటువంటి స్మాల్ సైజ్ పాన్ కార్డ్ ఏదైతే ఉందో అది మీరు ఏ అడ్రస్కి అయితే ఇచ్చారో ఆ అడ్రస్కి మీకు 15 డేస్ లోపల మీకు చేరుతుంది. సో అది మీరు తీసుకోకపోయినా ఇబ్బంది లేదు. ఏదైతే పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వాడుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీని మీద డిజిటల్ సిగ్నేచర్ అనేది ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది స్వయంగా సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నటువంటి వాస్తవం. కాబట్టి మీకు ఎవరికైతే ఇప్పటి వరకు పాన్ కార్డ్ లేదో ఇమీడియట్లీగా ఇలా అప్లై చేసుకోండి. దీనికోసం మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. జస్ట్ విత్ ఇన్ ద 15 to 20 మినిట్స్లో మీరు ఈ పనిని కంప్లీట్ చేయవచ్చు. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.